శ్మశానం తర్వాత అత్యంత భయంకరమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది రైల్వే ట్రాక్స్. ఎందుకంటే చాలా మంది తమ జీవితానికి ముగింపు పెట్టుకోవడానికి ఈ పట్టాలనే ఎంచుకుంటారు. మరికొందరు ట్రాక్స్ క్రాస్ చేస్తూ అతి భయంకరంగా ప్రాణాలు కోల్పోతారు. అలా చనిపోయిన వాళ్ల ఆత్మలు ఈ ట్రాక్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయని చాలా మంది నమ్మకం. ఈరోజు మనం చూడబోయే కథ కూడా ఇలాంటిదే. ఒక రాత్రి రైల్వే ట్రాక్ దగ్గర తాగడానికి కూర్చున్న హర్ష జీవితం ఆ ఒక్క నైట్తో ఎలా పూర్తిగా మారిపోయిందో ఈరోజు మీరు చూడబోతున్నారు. హర్షకు పెద్దగా తాగడం అలవాటు లేదు. కానీ ఒకరోజు తన ఫ్రెండ్ నైట్ టైంలో ఈ ఓవర్ రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరూ చూడరనే ధైర్యంతో అక్కడే తాగడం మొదలుపెట్టారు. కానీ తాగడం పూర్తవ్వకముందే హర్ష పేరెంట్స్ నుంచి కాల్, ఇంటికి రమ్మని తిట్లు. భయపడుతూ హర్ష ఇంటికి వెళ్లాడు. అన్నీ సద్దుమణిగినట్టే అనిపించింది. డిన్నర్ చేసి హర్ష తన రూంలో పడుకున్నాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. ఆ రోజు రాత్రి హర్ష ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎంతసేపు అయిందో తెలియదు. తెల్లవారి 3 లేదా 4 గంటలకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. పైకి ఫేస్ చూపించి పడుకున్న హర్ష అనుకోకుండా పక్కకు తిరిగి బోర్లా పడుకున్నాడు. అంతే, సడన్ గా తన వీపు మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. అది చిన్న బరువు కాదు, భారీ భారీ బరువు. తన జీవితంలో ఇంత బరువు ఎప్పుడూ అనుభవించలేదు. తన ఛాతీ నలిగిపోయినట్టు, ఊపిరి లోపలే ఆగిపోయినట్టు. లేవాలని ట్రై చేశాడు, కదలలేకపోయాడు. అరుద్దామనుకున్నాడు, నోరు తెరవలేకపోయాడు. ఆ క్షణంలో హర్షకు ఒకే ఒక ఆలోచన, ఇక నేను చనిపోయానేమో. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చీకటి, నిశ్శబ్దం. ఆ తరువాత ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అలా మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు ఈ విషయం తల్లికి చెప్పాడు. తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఏదో గాలి సోకింది కావచ్చు అని అనుకుని దిష్టి తీసింది. కానీ అలా ఒక్కరోజు కాదు, వారానికి 2 లేదా 3 రోజులు అలానే జరిగేది. కొన్నిసార్లు తన మెడ మీద ఎవరో కూర్చున్నట్టు, కొన్నిసార్లు ఎవరో మెడ పిసికినట్టు, కొన్నిసార్లు ఛాతీ మీద భారీ రాయి పెట్టినట్టు. ఒక్కసారి మాత్రం హర్ష ధైర్యం చేసి కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు. అప్పుడు తన జీవితంలో చూసిన అత్యంత భయంకరమైన దృశ్యం, వింత వింత ఆకారాలు, మనిషిలా కాని ముఖాలు, నోటితో చెప్పలేని వికృతమైన రూపాలు. ఈ విషయాన్ని కూడా తన తల్లికి చెప్పాడు. ఈసారి హర్ష తల్లి సీరియస్ గా తీసుకుంది. స్నేహితుల ద్వారా ఒక వ్యక్తి గురించి తెలుసుకుంది. ఆ వ్యక్తి గాలి సోకితే తాయెత్తులు కట్టడం, చిన్న చిన్న పూజలు, మంత్రాలు చేసేవాడు. హర్షను అతని దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి హర్షను చూసిన వెంటనే, నీకు ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్పాడు. ఒక మంత్ర రాయినిచ్చాడు. ఈ రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ రాయిని జేబులో పెట్టుకో, చూడకు, ముట్టుకోకు. రేపు సాయంత్రం 5 గంటలకు నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. ఆ రాత్రి హర్ష ఆ రాయిని జేబులో పెట్టుకుని నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఎప్పటిలాగే ఛాతీ మీద బరువు పెరిగినట్టు ఈసారి మెల్లగా, చాలా మెల్లగా కళ్ళు తెరిచాడు. అతను చూసిన దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. తన మీద ఒక వికృతమైన ఆకారం, ఒక కాలు ఇటు, ఒక కాలు అటు, జుట్టు విరబోసుకొని గాలిలా కదులుతూ తెల్ల చీరలో ఉన్నట్టుగా. అది చూసిన వెంటనే హర్ష గట్టిగా అరిచాడు. అరుపు విన్న వెంటనే తల్లిదండ్రులు రూంలోకి పరిగెత్తుతూ వచ్చారు. ఆ తరువాత హర్ష పేరెంట్స్ భయంతో వణికిపోయారు. ఇది మామూలు విషయం కాదని అర్థమైంది. వెంటనే హర్షను తీసుకుని ఆ తాంత్రికుడు దగ్గరికి వెళ్లారు. ఆ తాంత్రికుడు హర్షను చూసిన వెంటనే, నిన్న రాత్రి నేనిచ్చిన ఆ రాయిని ఇప్పుడే నాకు ఇవ్వు అని చెప్పాడు. హర్ష జేబులోంచి ఆ రాయిని తీసి ఇచ్చాడు. అంతే, ఆ రాయి ఆ తాంత్రికుడి చేతుల్లోకి వెళ్లిన క్షణంలోనే చిక్కున 2 ముక్కలుగా పగిలిపోయింది. అది చూసిన వెంటనే ఆ తాంత్రికుడి ముఖం రంగు మారిపోయింది.
చెమట పట్టింది. కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. అతను వణికిపోయే గొంతుతో ఇలా అన్నాడు, ఇది మామూలు పిచాసి కాదు, ఇది ఒక కామ పిచాసి. అందరూ షాక్ అయ్యారు. ఆ తాంత్రికుడు మాటలు కొనసాగించాడు. చాలా ఏళ్ల క్రితం పెళ్లి కాని ఒక మహిళ ఆ రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మ అక్కడే కామంతో కోపంతో అలాగే తిరుగుతోంది. నీ కొడుకు ఆ వైపుగా వెళ్ళినప్పుడు ఆ పిచాసి హర్షను చూసింది. అప్పటి నుంచి నీ కొడుకు వెంబడే వచ్చింది. హర్ష తల్లి గుండె ఆగిపోయినట్టయింది. ఆ తాంత్రికుడు స్పష్టంగా అన్నాడు, ఇప్పుడు అది హర్ష ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టదు. ఆ మాటలు విన్న వెంటనే హర్ష తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయితే మాకు మార్గం లేదా అని అడిగింది. ఆ తాంత్రికుడు కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత నెమ్మదిగా అన్నాడు, దాన్ని వదిలించుకోవాలంటే వెంటనే ప్రాణచండి యాగం చెయ్యాలి. అందరూ భయంతో ఒక్కరినొక్కరు చూసుకున్నారు. ఆ తాంత్రికుడు కావాల్సిన వస్తువుల లిస్టు చెప్పాడు. నల్ల దుస్తులు, 9 రకాల ధాన్యాలు, 9 రకాల చెట్టు వేర్లు, ఒక నల్ల కోడి, ఇంకా కొన్ని మంత్రాలకు సంబంధించిన ప్రత్యేక వస్తువులు అన్నీ సిద్ధం చేసిన తర్వాత అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు హర్షను తీసుకుని ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. చుట్టూ చీకటి, నిశ్శబ్దం, గాలి కూడా కదలని భయం. ఆ తాంత్రికుడు హర్షను నల్ల దుస్తులు ధరించమన్నాడు. కొంతసేపటి తర్వాత ఆ దుస్తులు విప్పేసి తన చేతి వేలికి చిన్న ఘాటు పెట్టాడు. ఆ రక్తాన్ని చెరువు పక్కన నేల మీద వేశాడు. ఆ తరువాత ఆ నల్ల కోడి మెడ కోసి అక్కడే వేశాడు. 9 రకాల ధాన్యాలతో ఒక భయంకరమైన ముగ్గు వేసి గట్టిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల మధ్య గాలి వేగంగా వీచింది. చెరువులో నీళ్లు అలజడి చేశాయి. కొంతసేపటికి ఆ తాంత్రికుడు ఒక్కసారిగా మంత్రాలు ఆపి హర్షను చూసన్నాడు, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపో, ఇక నుంచి ఆ పిచాసి నీ దగ్గరికి రాదు. అలా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడిచాయి. అప్పుడప్పుడు హర్షకి ఇలాంటి పీడకలలు వచ్చేవి. కానీ అవి ఆ సంఘటన వల్ల వచ్చిన భయమే. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటాయి. ప్రజెంట్ హర్ష జీవితం ప్రశాంతంగా ఉంది. తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలా హర్ష కథ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ముగిసింది.